Get more latest updates. Press the subscribe option and press the bell icon. Hi viewers, welcome to our channel. దక్షిణ మధ్య రైల్వే వేర్వేరు విభాగాల్లో 4103 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి మనందరికీ తెలిసిందే. ఈ పోస్టులకు ఇప్పటికే దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. దరఖాస్తు చేయడానికి డిసెంబర్ 8వ తేదీ చివరి తేదీ. అయితే ఈ నోటిఫికేషన్కు సంబంధించిన అభ్యర్థుల్లో పలు సందేహాలు కూడా ఉన్నాయి. దరఖాస్తు ప్రక్రియ, ఎంపిక విధానం గురించి డౌట్స్ ఉన్నాయి. దక్షిణ మధ్య రైల్వే భర్తీ చేస్తున్న అప్రెంటిస్ పోస్టులు ఇవి: ఫిట్టర్, ఎలక్ట్రీషియన్, డీజిల్ మెకానిక్, వెల్డర్, ఏసీ మెకానిక్, ఎలక్ట్రానిక్ మెకానిక్ లాంటి అప్రెంటిస్ పోస్టుల్ని సౌత్ సెంట్రల్ రైల్వే భర్తీ చేయనుంది. దక్షిణ మధ్య రైల్వే పరిధిలోని లాలాగూడ, మెట్టుగూడ, కాజీపేట్, సికింద్రాబాద్, మోలాలి, కాచిగూడ, గుంటలపల్లి, విజయవాడ, రాజమండ్రి, తిరుపతి, గుంతకల్, గుత్తి, తిరుపతి, నాందేడ్, పూర్ణ ప్రాంతాల్లోని యూనిట్లలో ఈ ఖాళీలు ఉన్నాయి. దరఖాస్తు విధానం గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. రిజిస్ట్రేషన్ చేయడానికి మీ దగ్గర రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడి ఉండాలి. SMS లేదా ఈమెయిల్ ద్వారా ఓటీపీ వస్తుంది. ఆన్లైన్ ద్వారా ప్రారంభించడానికి ముందు మీ దగ్గర SSC 10th మార్క్ షీట్, ITI మెమో, కుల ధృవీకరణ పత్రం, వికలాంగుల సర్టిఫికేట్, ఎక్స్ సర్వీస్ మ్యాన్ అయితే డిశ్చార్జ్ సర్టిఫికేట్, జవాన్లుగా పనిచేస్తున్నట్లయితే సర్వీస్ సర్టిఫికేట్, ఒక పాస్పోర్ట్ సైజ్ ఫోటో, సంతకం స్కాన్ చేసి సిద్ధంగా పెట్టుకోవాలి. 50% మార్కులతో పాటు 10వ తరగతి ITI పాస్ అయిన అభ్యర్థులే దీనికి అర్హులు. దరఖాస్తు సమయంలో OBC, EWS రిజర్వ్డ్ పురుష అభ్యర్థులకు ₹100 ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. ఇక అప్లికేషన్ సబ్మిట్ చేసిన తర్వాత రిజిస్ట్రేషన్ నెంబర్ జనరేట్ అవుతుంది. మీ మొబైల్ నెంబర్తో పాటు ఈమెయిల్ ఐడికి రిజిస్ట్రేషన్ నెంబర్ వస్తుంది. ఒక్కసారి దరఖాస్తు సబ్మిట్ చేసిన తర్వాత ఎడిట్ చేయడానికి, మార్పులు చేర్పులు చేయడానికి సాధ్యం కాదు. అందుకే దరఖాస్తు సమయంలోనే వివరాలన్నీ 1-2 సార్లు సరిచూసుకున్న తర్వాతే దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.